అన్నీ కృష్ణుడే తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలా ఉంటాడు. అలా ఉండద్దు. ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పోతన గారు. ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించి సంతోషపెట్టేశాడు. బ్రహ్మగారికి ఓ రోజు అయింది, ఇక్కడ ఏడాది అయింది. పిల్లలు బ్రహ్మగారి దగ్గర ఉన్నారు, ఆవులు దూడలు బ్రహ్మగారి దగ్గర ఉన్నాయి. బృందావనంలో ఆవు దూడలు గోపాల బాలురు అలాగే ఉన్నారు. ఓ రోజు అయిన తర్వాత పరబ్రహ్మం అన్నారుగా, ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చి చూశారు బ్రహ్మగారు. అక్కడే ఉన్నాయి ఆవులు దూడలు, అక్కడే ఉన్నాయి గోపాల బాలురు. ఉరే నేను దాల్చాను, లోపలికి వచ్చి చూశాడు. వీళ్ళు అక్కడే ఉన్నారు. ఇదేమిటి, వీళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎలా సంభవం? సృష్టికి ప్రతి సృష్ట బ్రహ్మ పంపున గాని సృష్టి జరగదు ఎన్నడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మమందు లోకము ఎట్లు సృజింపబడే. ఓ ఇది నిజమగు బ్రహ్మమవు చూడగా. ఒరే బ్రహ్మ తప్ప సృష్టి చేసేవాడు లేడు. ఇంత సృష్టి మళ్ళీ జరిగింది అంటే నన్ను కన్న తండ్రి పరబ్రహ్మం సృష్టించాడు రా. తెలియక గోపాల బాలుడన్నాను. పరుగు పరుగున వెళ్ళి 4 తలకాయలు 4 కిరీటాలు ఆయన పాదాలకి తగిలేటట్టుగా దొల్లాడు. ఎలా? ఎటువంటి కృష్ణుడికి? బ్రహ్మగారికి మళ్ళీ కనపడేటప్పటికి ఆయనకు ఒక రోజే కదా మరి. మళ్ళీ అలాగే వెన్నముద్ద పట్టుకుని ఆవుల్ని దూడల్ని వెతుక్కుంటున్న వాళ్ళే కనపడ్డాడు. వెళ్ళి కాళ్ళ మీద పడి 4 కిరీటాలు 4 తలలు ఆయన పాదాలకు తగిలేటట్టుగా దొల్లి మట్టిలో ఆయనతో అన్నాడు, అబ్బా పోతనగారు అనుభవించారు, నేను ఎప్పుడో చదివిన భాగవతం. శంపాలతకతోడి జలదంబుకైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించవేష్టిత శరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలకొనిన కడగంటివాని గోపాలబాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అన్నాడు. కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని. ఆనాడు ఎలా పెరుగు ముద్ద పట్టుకున్నాడో అలాగే ఎడంచేతిలో పట్టుకుని అమ్మ చాలా ఖరీదైనవని ఏనుగుదంతంతో చేస్తే పెట్టుకున్నటువంటి ఆ కర్ణకుండలాలు పెట్టుకుని అడవిలో దొరికినటువంటి తీగలతో కట్టిన దండ మెళ్ళో వేసుకుని ఆడుకుంటున్నవాడు, ఆ కడుపుకు దిండుగా కట్టిన వలువలో ఉన్నటువంటి వేణువు కలిగినటువంటి వాడు అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే నిలబడున్నాడు. ఇప్పుడు ఆయన పరబ్రహ్మమని బ్రహ్మగారు తెలుసుకున్నాడు. తెలుసుకుని అన్నాడు వ్యాసుడు, సంస్కృతంలో అంటాడు, అహోభాగ్యం నందగోప వ్రజౌక సామ్యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏం అదృష్టం రా! పూర్ణమైన సనాతన పరబ్రహ్మము ఆడుకుంటోంది బృందావనంలో. పోతనగారైతే పరవశించిపోయారు. బ్రహ్మగారు నేల మీద పడి ఏడుస్తూ అన్నాడు, ఏలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంబి మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణుములపై వేష్టించిన చాలదే. ఎవడికి కావాలయా కృష్ణ బ్రహ్మపదవి? అహంకారానికి పనికొచ్చింది, దిక్కుమాలిన బ్రహ్మపదవి తీసేయి. ఈ యోగులు వెళ్ళి ఎక్కడో జన్మజన్మాంతరముల యందు తపస్సు చేసినప్పటికీ కూడా నీ కాలికి ఉండేటటువంటి బొటని వేలి గోటికున్న కాంతిని చూడలేరే. సూర్యులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు బట్టి దేవునిన్ వైరముతోడైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి కాంతి చూడలేరు యోగులు. అటువంటి కృష్ణ పరమాత్మని వెళ్ళి దర్శనం చేసి పిలవడానికి నన్ను పంపించాడు కంసుడు. ఏ వేదభావంతో పంపిస్తేనే మహోపకారం చేశాడన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మని చూసి, ఎందుకయా నాకా పదవి, నీతో ఆడుకుంటున్నారే ఈ గోపాల బాలురు, చక్కగా ఏమీ తెలియని వాళ్ళకి కృష్ణ కృష్ణ అంటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, ఎంగిలన్నం పెడుతున్నారు, నువ్వు తింటున్నావు, నువ్వు పెట్టిన అన్నం వాళ్ళు తింటున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు, నాకు బ్రహ్మపద వద్దు. నీతో అలా ఆడుకుంటున్న గోపాల బాలురలో ఒక్కడు కూర్చుంటే వాడి పాదముల అడుగున అంటుకున్న రేణువులు గోకి నా 4 తలల మీద చల్లుకుంటా, నాకు ఆ వరం ఇవ్వయా చాలు, తీసేయి బ్రహ్మపదవి. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఏమి అదృష్టమయ్యా వీళ్ళది?
పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా? కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా ఇలా రెండు చేతులు పట్టుకుని? తన్నుచు గుద్దుచున్, కృష్ణుడిని వాళ్ళు తంతున్నారా? కృష్ణుడు వీళ్ళని తంతున్నాడా? గుద్దుచున్, వాళ్ళు కృష్ణుడిని గుద్దుతున్నారా? కృష్ణుడు వీళ్ళని గుద్దుతున్నాడా? తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా, వాళ్ళ పాదాల మీద ధూళి చల్లుకుంటా తీసేయి దిక్కుమాలిన బ్రహ్మపదం అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నారు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా? పొద్దున్న చచ్చిపోయిన ఆఘాసురుడు సాయంకాలానికి ఎండిపోయి కనబడ్డాడు. వాళ్ళన్నారు, రేపు పొద్దున్నే కదరా ఈ కొండ చిలువ చచ్చిపోయింది. బ్రహ్మగారికి ఒకరోజు, మనకి ఏడాది కదా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు బ్రహ్మమాయి చేత విష్ణువు ఇక్కడ సృష్టించేశారు. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం. వాళ్ళు అన్నం తింటూ మళ్ళీ కూర్చున్నారు అంతే. బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా, అది వనభోజనం. అందుకే కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనబడితే ఒకడు అన్నాడు, ఏమిట్రా పాము ఎండిపోయింది, పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ మొహం, కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుందిరా అన్నారు అంతే. వాళ్ళ నమ్మకం అటువంటి. ఇంటికి వెళ్ళిపోయి 5వ ఏట జరిగినటువంటి కథ 6వ ఏట చెప్పారు, కౌమార పౌగండలీలా. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట, అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు. వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలోనే చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో. ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప, వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాల్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. అంటే మఠాల్లో, పీఠ ప్రాంగణాల్లో 3టికి పూజ జరుగుతుంది: గజపూజ, అశ్వపూజ, గోపూజ. గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. నేను ఈ మాట నా సొంతం అనుకుంటున్నారేమో, రేమెళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వేదార్థ దీపిక అని గో సంబంధమైనటువంటి వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేశారు మహానుభావుడు. అందులో వేదంలో ఉన్నటువంటి విశేషాన్ని మీతో నేను మనవి చేస్తున్నాను. వేదమును మించిన ప్రమాణం లేదు. వసువుల్ని పిలిచి ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు. అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తామన్నారు వాళ్ళు. 100 సంవత్సరములు ఎడతిరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే, గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్ల ఆ మాట? గౌర్వారగ్నిహోత్ర అంటే మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశన.
అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్ళి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఎంతో భక్తితో సేవించాడు, నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు. అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు. ఇప్పుడు మా తండ్రి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి. కాబట్టి ఈ శరీరాన్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్ని ఎందే లయమైపోతారు సనాతన ధర్మంలో. అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్నే కొడుకు తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు. అందరూ అగ్ని ఆరాధకులే. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి. ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చేయకపోతే పొరపాటే నీ చెయ్యట్లేదనాలి తప్ప అలా చేయకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి. అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దివిషద్వద్గమునీ ముఖంబునన సంతృప్తింగాంచు నిన్నీసుగాస్తవముల్ శృతులు సర్వాంతర్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెడుతూ కూడా అగ్నిలో వేస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలుగుతాం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఈ ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి. అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు.
వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు, వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేతంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టినవాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టరమ్మన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఇందుకు మీతో మనవి చేస్తున్నానంటే, అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి. అయ్యా మీరు 6 గంటలకైనా స్నానం చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయడం పెద్ద కష్టం కాదు, చేసేస్తారు. అయ్యా మీరు నిద్ర లేచేటప్పుడు మాత్రం మీకు పాము గుర్తు రాకూడదు సుమా అన్నాను అనుకోండి, వీడు అసాధ్యం కోలా గుర్తు రాకూడదు అన్నాడు, ఇదే గుర్తొచ్చిందిరా అంటే. ఏది వద్దంటామో అది చెయ్యాలి, అది చూడాలనే కుతూహలం ఉంటుంది. పాపము అంటే తేలిక మాటలో చెప్పాలంటే నిషిద్ధ కర్మ ఆచరించుట, దానివల్ల ఈశ్వరుడికి దూరంగా జరిగిపోతాం. పరమభక్తి భగవంతుని యందుండి అది తప్పని తెలియక పాపంలోకి వెడుతున్న వాడిని కూడా ఈశ్వరుడు వెనక వచ్చి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు అఘాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు, కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఓడు అన్నాడు, రే ఇది ఏమిటో అరణ్యం అనుకుని సొరంగం అనుకుని మనం వచ్చేస్తున్నాం, ఎర్రగా ఉందిరా, నాలికలా ఉంది, కొండ చిలవ దవడలా ఉంది, లోపల నుంచి దుర్వాసన వస్తోంది, వేడి పొగొస్తోంది, కొండ చిలవ నోట్లోకి పోతున్నామేమోరా మనం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, బకునిం చంపిన కృష్ణుడండు మనకున్ పామంచు చింతింపనీటికి రాపోదము దాటిగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతయనచున్ దుర్వార్తలై పోవగన్. వాళ్ళు ఏమిట్రా ఇది కొండ చిలవ కొండ చిలవ కొండ చిలవ అఘాసురుడు చంపేస్తాడంట ఏమిట్రా, ఇలా బకుణ్ణి కృష్ణుడు చంపలా, నిజంగా వీడు అఘాసురుడు అయితే కృష్ణుడు చంపేస్తాడు, మనకెందుకు, మన వెనక పరమేశ్వరుడు ఉన్నాడు పదండి అన్నారు. వాళ్ళకి పరమేశ్వరుడు తెలియదు, కృష్ణుడు ఉన్నాడు అంతే. వెళ్ళిపోయారు వాళ్ళు. అరే వీళ్ళు నా మీద నమ్మకంతో వెళ్ళిపోయారు రా, కృష్ణుడు వెళ్ళాడు, గుటుక్కుని మింగేశాడు. అఘాసురుడు వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈయన్ని చంపేద్దాం అనుకున్నాడు, నిలువుగా అగ్నిస్తంభంలా నిలబడ్డాడు. అఘాసురుడు చచ్చిపోయాడు. ఆయన తేజస్సు కృష్ణుని యందు ప్రవేశించింది. మృతకళేబరాల్ని చూశాడు గోపాలబాలురావు, తన కారుణ్య దృక్కుల చేత బ్రతికించాడు. అసలు ఈశ్వరుడు చేసే పనంతా చూపులతోనే ఉంటుంది. అందుకే కదూ పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, తన చూపుల చేత బ్రహ్మాండములను సృష్టించగలిగిన వాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత బ్రతికించాడు. వీళ్ళందరూ వనభోజనానికి వెళ్ళారు. ఏమిటి వనభోజనం అంటే, మిగిలిన రోజుల్లో ఎవడి ముంతవాడు తింటాడు. ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ అంత ప్రహృష్టంగా తిరగడంలో అంత సంతోషంతో, వనభోజనం అంటే ఇవాళ అందరూ కలిసి కూర్చుని తింటారు. వాళ్ళు ఎవడికి ఆకలేసిందని చెట్టు కింద కూర్చుని ఎవడి ముంతవాడు తినడం, కృష్ణుడితో కలిసి తింటాం అందరం, అది వాళ్ళ సంతోషం. అది మనందరం కలిసి పరమాత్మ ప్రసాదం తింటాం, అందరం ఈశ్వరుడి బిడ్డలుగా మనందరం వసుధైవ కుటుంబకంగా తింటాం. ఇవాళ అన్న ఆనందంతో వెళ్ళాలి వనభోజనానికి. వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళకి ఆకలేసిందా వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు మరిచిపోయారు ఆకలి సంగతి, కృష్ణుడితో ఆడుకుంటున్నారంతే. కృష్ణుడు గమనించాడు వాళ్ళకి ఆకలేస్తుందని. ఆయన అన్నాడు, ఒరే మీకు ఆకలి వేయట్లేదురా,
ఎండం రగ్గితిరి అకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రాగి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. ఈ ఆవులన్నీ కూడా చక్కగా ఇదిగో పద్మసరోవరం ఉంది, గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రెండిరా మనందరం కూర్చుని అన్నం తిందాం, ఆకలి ఇట్లేదురా మీకు అన్నాడు. కృష్ణ నువ్వంటే గుర్తొచ్చింది, ఆకలేస్తోంది కృష్ణ అన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తే సంతోషం, రండి కూర్చుందాం అన్నారు. వాళ్ళకి ఏం కావాలి? కృష్ణుడితో కలిసి తినడం కావాలి. కృష్ణుడితో కలిసి తినడం అంటే కృష్ణుడు ఓ ఇద్దరు గోపాల బాలకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, ఆ పక్కన కూర్చున్నవాడికి ఎలా కనపడతాడు? ఇలా వంగి చూస్తూ తినాలి. ఇలా వంగి చూస్తూ తింటే పక్కవాడేమంటాడు? వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పిల్లాన్ని భుజాల మీద పెట్టుకుని వెళుతున్నవాడు ముందు ఎడుతుంటే, అయ్యా బాబా పిల్లాన్ని చంపబోయా కనపట్టలేదు స్వామి అన్నట్టే, ఏటయ్యా బాబు నువ్వే చూస్తే నాకేం కనపడతాడంటాడు. కాబట్టి ఎలా? అందుకని అసలు వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసు ఆయన గమనించాడు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబుల్ లతల్ చిక్కంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటం గోపార్భకులు భూవరా. ఇందులో తింటున్నాం ఏం తింటున్నాం కాదు, మధ్యలో కృష్ణుడు నించున్నాడు, తామర పువ్వు మధ్యలో దుద్దుల, చుట్టూ రేకుల్లా పిల్లలు కూర్చున్నారు గుండ్రంగా. అందరూ కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణ కృష్ణ ఇదిగో మా ఇంట్లో నువ్వు పిండి ఆవకాయ తెచ్చానాయా అన్నాడు. ఓడన్నాడు, కృష్ణ మా ఇంట్లో మాగా ఎంత బాగుంటుందో తెలుసా, 2 ఏళ్ల నాటి మాగాయ్ మా నాయనమ్మ పెట్టింది, ఇప్పటికీ ఎంత సువాసనో చూడని వాడు ముక్క నాకాడు. నాకి కృష్ణ పుచ్చుకో అని ఎడం చెయ్యి ఇసుకలో వేసి ఇలా అందించాడు. పైగా వాళ్ళు తింటున్నది రాళ్ళు, పువ్వులు, ఆకులు ఇవన్నీ వేసుకు తింటున్నారు. కృష్ణుడు 33 కోట్ల మంది దేవతలు నిలబడిపోయారండి ఆ వనభోజనానికి. అది వనభోజనం అంటే. రంభాదులు నాట్యం చేశారు, అలా చెయ్యాలి వనభోజనం చేస్తే. గోపాల బాలుర్రా చెయ్యాలి అరమరికలు లేకుండా. ఎక్కడికి వెళ్ళినా అభిజాత్యాలు వెంట పెట్టుకుని వెడితే వనభోజనం ఏం చేస్తావు నీ బుర్ర? కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కృష్ణుణ్ణి చూస్తున్నారు. ఆయన పరబ్రహ్మము రాశీభూతమై గోపాల బాలుడిగా తిరుగుతోంది. చూడదు అక్కడ బృందావనంలో అరణ్యంలో మధ్యలో నిలబడి గోపాల బాలులతో చల్దన్నం తింటోందయా. అంత వశమైంది అక్కడ. ఎంత సులభుడైపోయాడు చూడ సన్నివేశం అన్నారు. ఆయన వచ్చి చూశాడు, వాడు పరబ్రహ్మమా, చద్దన్నం తింటూ మాగాయ ముక్కలు తింటున్నవాడు, నేను నమ్మనన్నాడు అని అక్కడే ఉన్న ఆవులు దూడలు దాచేశాడు. వాళ్ళన్నారు, పిల్లలు అకస్మాత్తుగా ఆవులు దూడలు కనపడలేదు, వాళ్ళ ఐశ్వర్యం అదే. కృష్ణ ఆవులు దూడలు లేవన్నారు. ఆయన అన్నాడు, రే మీరు తింటూ ఉండండి రా, నేను చూసి వస్తానన్నాడు అని ఆ కొమ్ము బూర ఊత్తూ వెళ్ళాడు. ఆయన అట్టెళ్ళగానే పిల్లల్ని దాచేశాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయనకి తెలియదు పరబ్రహ్మానికి, కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఊరైనా నా అభికమలంలోంచి పుట్టినవాడివి, నన్నే మాయ చేద్దాం అనుకుంటున్నావు? నీ మాయని మించిన పెనుమాయ నాది. నువ్వు పట్టుకుపోతే ఇప్పుడు నిన్ను మందలించడం ఎందుకురా, నీ సృష్టించలేను. ఇప్పుడు ఆ పిల్లల్ని, ఆవుల్ని, దూడల్ని నీ సృష్టించేస్తానన్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనాంబర సగ్వేణు విషాన భూషణ వయో భాష గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చి విబుడా వత్సర్భకాకారముల్. ఏ పిల్లలు ఎలా ఉంటారో అలా చేతి కర్రలు, వాళ్ళ చిక్కాలు, వాళ్ళ అన్నాలు, వాళ్ళ కంఠాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ స్వభావాలు, నల్లనివాడు, తెల్లనివాడు, బక్కనివాడు, మధ్యస్థం వాడు, లావుగా ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు, పొడుగ్గా ఉండేవాడు, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో, ఎవడి ప్రేమ ఎలా ఉంటుందో, ఎవడేది తింటాడో, ఏ ఆవు ఎలా ఉంటుందో, ఏ దూడ ఎలా ఉంటుందో, ఏ మత్స్య ఎలా ఉంటుందో, ఎలా పాలిస్తుందో అలా మారిపోయాడు. అన్నీ కృష్ణుడే తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్కలా ఉంటాడు. అలా ఉండద్దు. ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్నా తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పోతనగా. ఒక్కొక్క పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించి సంతోషపెట్టేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.